దేశవ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించిపోతోంది. ఉత్తరాదిలో 2-3 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నదులు ఉప్పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఢిల్లీ, గుజరాత్, హర్యానా, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షం బీభత్సం సృష్టిస్తోంది. మెరుపు వరదలతో నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉన్నాయి. దీంతో తీర ప్రాంతాల్లో జనానికి కంటి మీద కునుకు లేకుండా పోతోంది. జమ్మూ కాశ్మీర్ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రధాన నదుల్లో నీటి మట్టం పెరిగింది. జమ్మూ శ్రీనగర్ హైవే పైన కొండ చర్యలు విరిగిపడటంతో రాంబన్ జిల్లా చంద్రకోట్లో వాహనాలు నిలిచిపోయాయి. అటు హిమాచల్ ప్రదేశ్లోని కులు సేంజ్ వ్యాలీలో క్లౌడ్ బరస్ట్ కారణంగా పార్వతీ నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఇందిరా ప్రియదర్శిని హైడల్ ప్రాజెక్టు దగ్గర ఉన్న లేబర్ కాలనీలో 2 చనిపోగా 20 మందికి పైగా గల్లంతయ్యారు. ఢిల్లీలోని సైనిక ఫామ్ ప్రాంతాన్ని వరద ముంచెత్తడంతో రోడ్లపై నీరు నిలిచి ట్రాఫిక్ స్తంభించిపోయింది. కర్ణాటక కలబురగిలోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. గుజరాత్లోని సూరత్ నగరం 3 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. అపార్ట్మెంట్లలో సెల్లార్లన్నీ నీటితో నిండిపోయాయి. ఉత్తరాఖండ్లో కురుస్తున్న భారీ వర్షాలతో అలకనందా నది పొంగి పొర్లుతోంది. సరిగా ఇదే సమయంలో రుద్రప్రయాగ్లోని ఘోల్తీర్ ప్రాంతంలో టూరిస్టు బస్సు నదిలో పడిపోయి 10 మంది గల్లంతయ్యారు. వర్షం ఆగకపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. తమిళనాడులో 6 జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో కేఆర్ఎస్ డ్యాం నుంచి కావేరీ నదికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో హోగెనక్కల్ జలపాతం పర్యటనను నిలిపివేశారు అధికారులు. అప్రమత్తంగా ఉండాలంటూ కావేరీ నది పరివాహక ప్రాంతాలకు హెచ్చరికలు జారీ చేశారు. तात्कालिक हो सही है प्रवाह అటు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేయడంతో ఢిల్లీ ప్రభుత్వం అప్రమత్తమైంది. మరో వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతోంది ఐఎండీ. నైరుతి రుతుపవనాలు మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి కనుక రాబోయే వారం రోజులు దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. तात्कालिक हो सही है प्रवाह